విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. సీతమ్మధారలో ఓ చెట్టు అకస్మాత్తుగా కుప్పకూలడంతో స్కూటీపై వెళ్తోన్న మహిళ మృతి చెందింది. అటుగా వెళ్తోన్న ట్రాక్టర్ డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్నాడు. పార్కింగ్ చేసి ఉన్న ఓ కారు నుజ్జునుజ్జైంది. విశాఖపట్నంలో విషాదం నెలకొంది. సీతమ్మధారలో ఓ చెట్టు అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో అటువైపుగా స్కూటీపై వెళ్తోన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అటుగా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్నాడు. పార్కింగ్ చేసి ఉన్న ఓ కారు కూడా నుజ్జునుజ్జైంది. విశాఖపట్నంలో విషాదం నెలకొంది. దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సీతమ్మధారలో ఈ విషాదం నెలకొంది. ఒక మహిళ స్కూటీపై వెళ్తోంది. అయితే రోడ్డు పక్కకున్న చెట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడ ఒక కారు కూడా కనిపిస్తుంది. ఆ కారు నుజ్జునుజ్జైంది. అయితే త్రుటిలో ఇంకొకతను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విశాఖపట్నంలో విషాదం నెలకొంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీతమ్మధారలో ఈ విషాదం నెలకొంది. మహిళ స్కూటీపై వెళ్తోంది. అయితే రోడ్డుకు ఒకవైపు ఉన్న పెద్ద చెట్టు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడ ఒక కార్ కూడా కనిపిస్తోంది. కార్ కూడా నుజ్జునుజ్జైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో త్రుటిలో కొంతమంది అక్కడ తప్పించుకున్నట్లుగా మనము సీసీ కెమెరా దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఆ మహిళకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, అంత పెద్ద చెట్టు అంటే ఎటువంటి గాలి అలాంటిది కూడా ఏమీ లేదు, ఒక్కసారిగా పడిపోయింది, ఏం జరిగింది అసలు? విశాఖలోని సీతమ్మధారలో విషాదం చోటు చేసుకుంది. చెట్టు పడడంతో ఎదురుగా వెళ్తున్నటువంటి రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ, స్కూటీ మీద వెళ్ళేటువంటి మహిళ దుర్మరణం చెందినటువంటి వార్త అయితే ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే మొత్తం చూస్తున్నాం, ఆ చెట్టు మొత్తం కూడా పూర్తిగా అది ఒకవైపు పుచ్చిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సంఘటన స్థలానికి వైద్యులు కూడా చేరుకున్నారు. 108 కూడా చేరుకుంది. అయితే ఇటువంటి వృక్షాలు చాలా వరకు సిటీలో ఉన్నాయి. అటువంటి వాటి మీద చాలా వరకు వెంటనే కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దాంతోపాటు మిగతా ఏదైతే వీధురుగాలు కూడా ఇస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. చెట్టు కుడిపడంతో ప్రస్తుతం ఎవరైతే ఆ మహిళకు ప్రస్తుతం సిపిఆర్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువగా తల మీద పడడంతో ఒకసారిగా తీవ్ర గాయాలతో పాటు రక్తం అంతా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి ఈ విధంగా చనిపోయినటువంటి ఘటన అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఒక 10 నిమిషాల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సిపిఆర్ ప్రయత్నం కూడా చేసేందుకు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎన్ని గంటలకండి జరిగింది? ఎన్ని గంటలకి? ఇప్పుడేనండి. అదే ఇలాగా మా టాటర్ను వెహికల్ ఇలా పట్టుకొని మేడం గారి అపార్ట్మెంట్ అదే ఇలా వచ్చేటప్పుడు తప్పకుండా సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి టాటర్ నుంచి మేడం గారు ఇలా వచ్చేటప్పుడు ఆ మేడం గారు వెహికల్ పడిపోగానే కింద వస్తుంది. స్కూటీ మీద వస్తున్నారు స్కూటీ నుంచి. అలాగే ఇంకెవరు లేవండి. డ్రైవర్ అటు వెళ్ళిపోయారు. ఏంటి సౌండ్ అని తట్టేటప్పటికి జనాలందరూ పరిగెట్టేటప్పటికి మేడం గారు అక్కడ ఇది అయిపోయారు. మేము చూసి ఆవిడ ఎవరో అనుకున్నాం. తర్వాత మళ్ళీ మేము చూస్తే బండి తెలిసిన ఆవిడ తెలిసిన గబుక్కుని పరిగెట్టి వెళ్ళారు. అప్పటికి చిన్న చిన్న కోటి ఉన్నారు, ఎవరు లేరు. ఒక 5 నెంబర్ మంది వచ్చాం అంతే. వచ్చినప్పుడు డ్రైవర్ గారు అలా వెళ్ళిపోయారు. ఆయనకి అలాగా ఆయనకి కూడా దెబ్బలే తగిలాయి. అవి చూసి అది చెప్పి ఈవిడ ఇంకా ఇలాగా మా తెలిసి పక్క 2వ అపార్ట్మెంట్ ఆవిడ ఇప్పుడే 5 మినిట్స్ అయింది. అలా ఈ విధంగా ఈ దుర్మరణం చెందినటువంటి ఘటన మనం చూస్తున్నాము. చెట్టు అయితే పూర్తిగా అది ఒకవైపు చెదపట్టి చేసినటువంటి చెదపట్టి అది పడిపోయింది. అయితే
వర్షం లేదు, ఒక గాలివాన కూడా ఎటువంటి లేదు. ఇటువంటి క్రమంలోనే ఈ విధంగా జరగడం ప్రస్తుతం అయితే స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు ఒక కారు కూడా నుంచి అయిపోయింది, ఇంకొక ట్రాక్టర్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూడా సైడ్ కి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా ఇటువంటి భారీ వృక్షాలు ఉన్న చోట ఏవైతే పూర్తిగా తొలగించడమో లేదా ఇంకేదైనా చేయాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి సగం చెట్లు ఇలా వదలడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘటన అయితే మనం చూస్తున్నాం. భారీ వృక్షం అయితే వైపు కూలిపోవడంతో ఈ విధంగా కారు నుజ్జు అయిపోయింది. మరోవైపు స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి అంబులెన్స్ కూడా చేరుకుంది, కానీ ఆమె వెంటనే సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా విషాద ఛాయలు అనేవి నెలకొంటున్నాయి. ఏదైనప్పటికీ ఒక భారీ వృక్షం కూలిపోవడంతో వెంటనే ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి మహిళ మీద పడడంతో, స్కూటీ మీద వెళ్ళినటువంటి మహిళ మీద పడడంతో ఆమె సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటి ఘటన సీతమ్మదారిలో చోటు చేసుకుంది. శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.